ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే విధుల్లో ఉండి బోధనా అనుభవం ఉన్న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడం సరికాదని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కేవలం బోధనపైనే దృష్టి సారించేలా వారికి అప్పగిస్తున్న ఇతర ప్రభుత్వ సంబంధిత బోధనేతర పనులను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దీనివల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సెలవు రోజుల్లో కూడా ఉపాధ్యాయులకు విధులను కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి దేశవ్యాప్తంగా మరియు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కానీ సీనియర్ ఉపాధ్యాయులు ఎవరో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష తిరిగి రాయాలా అనడం అది అంత మంచి పద్ధతి కాదు. మేమంటామంటే 20 ఏళ్ళు గతకాలం పనిచేసినారు. అనేక క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ వారి ప్రభుత్వం ఏవైతే నిర్దేశించిందో అన్ని పరీక్షలు పాస్ అయ్యి వారు రిక్రూట్ అయ్యి రెగ్యులర్గానే అపాయింట్ అయినారు. అప్పుడున్న కాలంకి ఏవైతే పరీక్షలను ఆ పరీక్షలకు అనుగుణంగా పాస్ అయినారు. అయితే ఈ మధ్యకాలంలో 2010 తర్వాత వచ్చినటువంటి టెట్ ఏదైతే ఉందో అది ఆ 2010 తర్వాత వచ్చిన ఉపాధ్యాయులందరూ పాస్ అయినారు. దానికంటే పూర్వం అపాయింట్ అయిన ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్ష ఉండాలనడం అది కరెక్ట్ కాదు. ఉపాధ్యాయులుగా 20 ఏళ్ళ నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళకి టెట్ పరీక్షను ఖచ్చితంగా ఇవ్వాలా, లేకపోతే ఉపాధ్యాయుల వృత్తినే ఒక రకంగా ఉద్యోగాలు రద్దు చేస్తాం అనడం అనే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మేమేమంటున్నామంటే ప్రభుత్వాలు కూడా మాకు అనుకూలంగా స్పందించి దానికి తగ్గ సూచనలు ఇవ్వాలని, తగ్గ వాళ్ళకు ప్రభుత్వానికి కానీ కోర్టుకు కానీ నివేదికలు సమర్పించాలని, ఉపాధ్యాయులకు అనుకూలంగా ఇవ్వాలని, అదేవిధంగా ఖచ్చితంగా ఉపాధ్యాయులకైతే అది మినహాయింపు ఇవ్వాలి అని మా యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. మినహాయింపు లేని పక్షంలో ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహించాలి. కనుక ఈ విషయంలో ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించాలా. 2 నెలలుగా మేము అనేక దశాలుగా పోరాటం చేస్తున్నాం. డివిజన్ స్థానం అయితేనేమి ఎంపీలకు ప్రాతినిధ్యం చేశాం. పార్లమెంట్లో కూడా మా వాయిస్ వినిపించాలని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సమస్య కూడా ఇందులో ఉంది. కాబట్టి కేంద్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎస్టీఎఫ్ఐ ఇచ్చిన పిలుపు మేరకే యూటీఎఫ్గా మేము రాష్ట్రంలో ఈ పోరాటాలు చేస్తున్నాం. కనుక ప్రభుత్వాలు ఆలోచించాలి, మా పైన కనికరం కలిగి మంచి దృష్టితో సానుకూలంగా తీర్పు వచ్చే విధంగా లేదా సానుకూలంగా ఉత్తర్వులు వచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అవే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ చేశారు, బదిలీలు చేశారు. ట్రాన్స్ఫర్ అయినాక వాళ్ళని బదిలీ చేయాలి, వాళ్ళని రిలీవ్ చేయాలి. వాళ్ళని రిలీవ్ చేయకుండా అనేక జిల్లాలు కానీ అనేక ప్లేసుల్లో చాలా వేదనలకు గురవుతున్నారు. ఎవరు రిలీవ్ కావడంలే. సగం మంది ఉపాధ్యాయులు రిలీవ్ కాకుండా ఆ విధంగానే ఉన్నారు. కానీ ఇంకా మన కర్నూలు జిల్లాలో అయితే మున్సిపాలిటీలో ఉపాధ్యాయులు ఎడ్జీ టీచర్లకు అందరికీ ప్రమోషన్స్ ఇచ్చారు, సంతోషమే. కానీ ఆ ప్లేస్లో ఉపాధ్యాయులను అపాయింట్ చేయడమా లేకపోతే వాలంటీర్స్గా అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమా ఏదో జరగాల, ఏది జరగలేదు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము అంటున్నారు, కానీ ఏ విధంగా ఖాళీలు ఉన్న మేరకు ఇవ్వలేక ఇప్పటికీ రిలీవ్ కాని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉన్నారు.